ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సౌండ్ కొంచెం పెంచుతాం. కార్తీక్ సౌండ్ పెంచు. మన దేవుడు గొప్ప దేవుడు. ఒక అరగంట వరకు మన వాతావరణం అసలు ఇక్కడికి రీచ్ అయ్యేటట్టుగా లేదు. భయం వేస్తుంది. 8:00 8:30కి అసలు అందరూ మనతో పాటు ఎంతో మంది క్రైస్తవ చర్చెస్ లోని ఎంతో ఇబ్బంది పడతారని ఆ ఫీల్ అవుతున్నాము. కానీ దేవుడు మనకి అద్భుత కారంగా ఏం చేశాడండి, మనకు అనుకూలంగా కనీసం చర్చికి వచ్చి కూర్చోడానికి అనుకూలంగా దేవుడు ఏం చేశాడు, పరిస్థితుల్ని కల్పించిన దేవుడికి నమ్మిన 2 చేతుల పైకి ఒకసారి హాలే చెప్తాం. హల్లెలూయా, స్తోత్రం. గొప్ప దేవుడు మన దేవుడు. మంచిదండి. ఈ సమయంలోని అందరూ కళ్ళు మూసుకుని ఒక్క ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా అందరం కలిసి హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా చేద్దాం. యేసయ్య, ఈ క్రిస్మస్ రోజు ఇక నీ సన్నిధిలో ఉంచినందుకు చాలా చాలా థ్యాంక్స్ యేసయ్య. ఈ రోజైనా నన్ను పూర్తిగా దీవించు. నీకు నచ్చినట్టుగా బతకడానికి, నా జీవితం సమర్పిస్తడానికి నాకు ధైర్యం దయచే. నాకు కావాల్సిన అవసరాలు నీ దయచే. ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చు. పరిస్థితులన్నీ కూడా నాకు నచ్చినట్టుగా మార్చు అని చెప్పి దేవుడికి చిన్న ప్రార్థన ఉదయంలో చేద్దాం. క్రిస్మస్ ప్రార్థన చేద్దాం. అందరూ చేద్దాం. మౌనంగా ఉంటుంది. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, ఈ సంవత్సరం ఇలా క్రిస్మస్ జరుపుకోలేని ఎంతో మంది మా మధ్య లేరు. మాకైతే భాగ్యం ఇచ్చి గొప్పవరం కాదు కానీ నీ కృప చెప్పున, నీ దయ చెప్పున మా జీవితంలో మరొక క్రిస్మస్ ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, మా ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా మేము నిన్ను మహింపరిచి కేవలము నిన్నే గణపరిచి మేమందరం తగ్గించుకుని నిన్ను మాత్రమే హెచ్చించి నీ వద్ద నుంచి మంచి దీవులు పొందడానికి, క్రిస్మస్ దీవులు పొందడానికి సిద్ధంగా ఉండగా మీరు మాతో ఉండి మమ్మల్ని అందరూ అన్ని విషయాల్లో ముందుకు నడిపించి మమ్మల్ని దీవించవలసిందిగా కోరుచు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడదామండి. 139వ సంకీర్తన తీద్దాం. బైబిల్ తెరుద్దాం. స్వరపురాన్ని ముందుకు వచ్చి 139వ సంకీర్తన చదువుతుండగా ఆ మాటలు మనం పలుకుదాం, దీవులు పొందుదాం. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మయుద్ధ నుండి నీ నెక్కడికి పారిపోవుదును. నీ సన్నిధి నుండి నీ నెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కల పట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. నిలబడి ఉండి కళ్ళు మూసుకుని
అందరికి వచ్చిన కోరస్, ఒక్క కోరస్, హృదయపూర్వక పాడదాం. చిన్నవారు పెద్దవారు అందరూ కళ్ళు మూసుకుందాం. ఎవరో చూడొద్దు. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నప్పుడు, మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకుని ఉంటాం. మనకి అది ఉత్తమమైన పద్ధతి. కళ్ళు మూసుకుందాం. ఒకే ఒక్క నిమిషం పాటు అందరికి వచ్చిన కోరస్ ద్వారా దేవుని స్తుతిద్దాం.
నామముల కన్నా పైనామం యేసుని నామం. ఒక పల్లవి ఒక చరణం పాడి మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. అందరం కలిసి పాడదాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములైనా